కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు. ఎందుకని అనంటే, కనుమనాడు కాకైనా కదలదు అని అంటే అర్థం ఏమిటి అంటే, ఆ రోజున ఎవరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అని. చూడండి, దీంట్లో పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అద్భుతమైన ఆంతర్యాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఎందుకని అంటే, మనకి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిని, అల్లుడిని, వియ్యంకులు, వియ్యపురాల్ని అందరినీ తీసుకొని వస్తాం గదా! అప్పుడేమైతుంది? వారు మన ఇంటికొస్తారు. భోగి రోజు ఒకరోజు, అదేవిధంగా పండగ రోజు ఒకరోజు. మరి కనుమ నాడు వెళ్ళారనుకోండి, అప్పుడు వారేమైతుంది? 2 నిద్రలే అవుతుంది. అందుకు కనుమ నాడు కూడా ఉన్నారనుకోండి, 3 నిద్రలు పూర్తి అవుతాయి. ఒకటి. తర్వాత ఇంకొక రోజు ఉన్నారనుకోండి, ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలుస్తాయన్నమాట. వీరిలో ఉన్న మంచి చెడులు వారికి, వారిలో ఉన్నటువంటి మంచి చెడులు వీరికి, ఆ విధంగా ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేటటువంటిది కూడా పెరుగుతుంది. అందుకు కనుమ నాడు కాకైనా కదలదు, ఎవరూ ప్రయాణం చేయకండి. కనుమ నాడు కాకైనా కదలదు అని అంటారు. ఎందుకని అనంటే, కనుమ నాడు కాకైనా కదలదు అని అంటే అర్థం ఏమిటి అంటే, ఆ రోజున ఎవరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అని. చూడండి, దీంట్లో పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అద్భుతమైన ఆంతర్యాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఎందుకని అంటే, మనకి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిని